ఫ్యాన్స్లో 3 రకాలు. ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. ఈ 3 రకాల ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్. అంటే ఒక హీరోని అభిమానిస్తున్నారు అంటే ఆ హీరోకి సంబంధించి ఎలాంటి కంటెంట్ వచ్చినా, ఎలాంటి సినిమా వచ్చినా, ఎలాంటి అవుట్‌పుట్ వచ్చినా సరే వీళ్ళంతా అదే పనిగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య కొంచెం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త తేడాగా కనిపిస్తూ ఉన్నారు. తేడా అంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నటువంటి అవుట్‌పుట్‌ని పర్టిక్యులర్‌గా సినిమాకి సంబంధించినటువంటి విషయం ఇది, పాలిటిక్స్ కాదు. సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారు, ఒక పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఒక విషయం మాత్రం కొన్ని రోజులుగా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రా గత ఎన్నికల కంటే ముందు కమిట్ అయినటువంటి సినిమాలు ఒక 3 ఉన్నాయి. అది ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, ఆ తర్వాత కమిట్ అయినటువంటి ఓజీ కావచ్చు. ఈ 3 సినిమాల్లో ఓజీ మీద ఎక్కువ క్రేజ్ ఉందనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఒక గ్లింప్స్ చూస్తే పవన్ కళ్యాణ్ ఒక ఓరోమాస్ గ్యాంగ్స్టర్ లాగా కనిపించబోతా ఉన్నాడు, ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ లాగా కనిపించబోతున్నాడు, 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపించబోతున్నాడు. ఆయన నడిచొస్తేనే ఒక ఆరా కనిపించింది ఆ టీజర్లో. అంచేత చాలామంది ఆ సినిమాని ఇష్టపడుతూ ఉన్నారు. అంతకుముందు అతను గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో చేసినటువంటి పంజా సినిమా అది కమర్షియల్గా వర్కౌట్ అయినా కాకపోయినా పంజాలో అతని స్టైల్ కానీ మేక్ ఓవర్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. అందరూ ఆడియన్స్కి నచ్చేలాగా ఆ పంజాలో గ్యాంగ్స్టర్ లాగా కనిపించాడు. సో మరొకసారి పైగా సాహో తర్వాత సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఓజీ మీద చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి, చాలా ఎక్కువ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అనేది నిజం. కాకపోతే ఓజీ లేట్ అవుతా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్మోస్ట్ ఆగిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక మిగిలింది హరిహర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించి చూసుకుంటే మే 9న రిలీజ్ కాబోతోంది. నిజానికి మార్చి 27నే వస్తుందని చెప్పారు, కాకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మే 9న సినిమా రిలీజ్ అవబోతోంది. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే కనుక ఓజీని ఓన్ చేసుకున్నంతగా హరిహర వీరమల్లును ఓన్ చేసుకోలేకపోతున్నారు, ఓన్ చేసుకోవడం లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా అంటే ఏదైనా యాక్సెప్ట్ చేయగలగాలి, ఏదైనా ఓన్ చేసుకునేలాగా ఉండాలి. బట్ హరిహర వీరమల్లు విషయానికి వచ్చేసరికి ఎందుకో వీళ్ళు డిజోన్ చేసుకుంటున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా, ఎక్కడికి వెళ్ళినా, అది పొలిటికల్ మీటింగ్ అయినా, జనరల్ మీటింగ్ అయినా సరే ఓజీ ఓజీ అని అరుస్తున్నారు తప్ప హరిహర వీరమల్లు గురించి కనీసంగా కూడా ప్రస్తావించడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు ఈ సినిమాకి సంబంధించి అనుకోవచ్చు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్గా కూడా ఆ సినిమా నుంచి వచ్చినటువంటి పాటలు చూస్తే ఆ పాటల వ్యూస్ కానీ, ఆ రికార్డ్స్ కానీ, లైక్స్ కానీ ఇట్లా ఒక రకంగా చూసుకుంటారు కదా. మా హీరోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, మా హీరోకి అన్ని వ్యూస్ వచ్చాయి. ఈ కౌంటింగ్ చూసుకున్నప్పటికి కూడా ఓజీతో కంపేర్ చేస్తే హరిహర వీరమల్లుకు సంబంధించి పెద్దగా ఆ ఎఫెక్ట్ కనిపించడం లేదు. ఎందుకు మరి హరిహర వీరమల్లుని వీళ్ళు డిజోన్ చేసుకుంటున్నారు, ఎందుకు ఆ సినిమాని ఓన్ చేసుకోలేకపోతున్నారు అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ కూడా కంపేర్ చేసి చూస్తే ఓజీ ఒక ఫిక్షనల్ కంటెంట్, హరిహర వీరమల్లు కూడా ఫిక్షనల్ కంటెంటే. కాకపోతే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ అనే ఒక లైన్ ఎత్తుకున్నాడో ఆ లైన్కు దగ్గరగా ఈ సినిమా ఉండబోతోంది. అలాగే ఒక ఫిక్షనల్గా ఉన్నా కూడా ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లో కనిపించబోతున్నాడు. ఔరంగజేబు కాలం నాటి ఒకనొక రాబిన్ హుడ్ లాంటి పాత్ర ఇతను చేశాడు అనేది మనకు ముందు నుంచి చెప్తా ఉన్నారు. అలా చూసుకుంటే ఇందులో కత్తి యుద్ధాలు కావచ్చు, మల యుద్ధాలు కావచ్చు, యాక్షన్ కంటెంట్ కావచ్చు, పీరియాడిక్ కంటెంట్ కైండ్ ఆఫ్ ఆంబియన్స్ కావచ్చు, సినిమాలో చాలా చాలా స్పెషాలిటీస్ ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా కనిపించే అవకాశం ఉంది. గెటప్ పరంగా కావచ్చు, ఆహార్యం పరంగా కావచ్చు, ఇట్లా డిఫరెంట్గా ఆయన కనిపించే అవకాశం ఉంది. సో ఒక కొత్తగా కనిపించబోయేటువంటి ఈ సినిమా కంటే కూడా ఓజీ మీదన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చాలామందికి అర్థం కాని విషయం. ఇలా చేయడం వల్ల నిజానికి ఈ సినిమా ప్రొడ్యూసర్ కొంతవరకు లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక ఆరా ఉన్నటువంటి ఒక స్టార్తో సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఆ ప్రొడ్యూసర్ల బలం, డిస్ట్రిబ్యూటర్ల బలం కూడా ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ కొంచెం దీన్ని అంత ఇంట్రెస్ట్గా కనిపించినప్పుడు ఆబ్వియస్గా దీని ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపుతుంది, అలాగే రికార్డ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత వచ్చి థియేటర్కల్ కావచ్చు, నాన్ థియేటర్కల్ కావచ్చు, ఓటీటీ రైట్స్ కావచ్చు, ఇలా వీటన్నిటి మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్స్లోనే ఉత్సాహం లేకపోతే. సో ఎందుకు ఈ సినిమాని వీళ్ళంతా ఓన్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు అంత పక్షపాతం చూపిస్తూ ఉన్నారు, ఓజీతో పోలిస్తే హరిహర వీరమల్లు పైన ఎందుకు పార్షియాలిటీ ప్రదర్శిస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. సినిమాకి సంబంధించి రీసెంట్గానే పవన్ కళ్యాణ్ ఒక 5-6 డేస్ ఒక షూటింగ్ పెండింగ్ ఉన్నటువంటి షూటింగ్కి డేట్స్ ఇచ్చాడని చెప్తున్నారు. ఆ డేట్స్కి సంబంధించి ఆ 4-5 రోజులు షూట్ చేస్తే ఈ సినిమా సంబంధించి కంప్లీట్ అవుట్పుట్ బయటకు వస్తుంది. సో ఇక మే 9న రిలీజ్ అయ్యేదానికి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. సో మరి ఇకనైనా వీళ్ళు ఫ్యాన్స్ హరిహర వీరమల్లుని ఓన్ చేసుకుని ఆ సినిమాను కూడా లేపితే ఆ ప్రొడ్యూసర్కి కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే తమ హీరో నుంచి వచ్చి ఏ సినిమానైనా యాక్సెప్ట్ చేసినప్పుడే కదా నిజమైన ఫ్యాన్స్ అనిపించుకునేది. సో అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఈ సినిమాను కూడా ఓన్ చేసుకుని ఆ పార్షియాలిటీని పక్కన పెడతారేమో చూద్దాం.